కూర్చో బాబు కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే మింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. నేను ఇప్పుడు సిఐ బాబ్జీ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పక్కన అవుతాను సొల్లేసుకోకుండా నాకు టచ్లో ఉండు. ఎవరు చంపుంటారు? చాలా దారుణంగా చెప్పేశారు. ఇక్కడ ఒక దారుణమైన క్రిమినల్ చచ్చిపోతే సిఐ బాబ్జీ గారు మరి సానుభూతి చూపిస్తారు. సువర్ణ, నేను సానుభూతి చూపించడం ఏంటి? మరి మీరే కదండి దారుణంగా చంపేశారన్నారు. ఏదో కలక్కలుగా అన్నాను. ఇప్పుడు శవం పరిస్థితి ఎలా ఉంది? కదలేని పరిస్థితిలో ఉంది. అన్ని కేసుల్లో ఈ కేసును కూడా 4 రోజులు హడావిడి చేసి మూసేస్తారా? మూసేయడానికి మర్డర్ అయింది మామూలు వ్యక్తి కాదు, జిన్నాభాయ్ గారి తమ్ముడు. జిన్నాబాయ్ గారా? ఏ కెమెరా సెంటర్ చేసుకోవే. సువర్చల ఒక భయంకరమైన క్రిమినల్ నరరూప రాక్షసుని సిఐ బాబ్జీ గారు గారు అని సంబోధించారు. అంటే దీన్ని బట్టి సిఐ బాబ్జీ గారికి ఆ జిన్నా బాగా తెలుసని వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్నే దోచుకుంటారేమో అన్నట్టు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనాలు అనుకుంటున్నారు. తండోపతండాలుగా ఎవరున్నారు ఇక్కడ? ఈ వార్త విన్నాక వస్తారు. లుకియా సార్, ఈ డబ్బులు మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న బాడీస్ ని మార్చురీకి పంపించండి. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ సర్, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఇంత డబ్బు ఎవరిదై ఉంటుంది? మాకు తెలిసి జిన్నాబాయ్ కి మట్కా నాయక్ కి క్లాష్ ఉంది, కానీ మట్కా నాయక్ ఆల్రెడీ మర్డర్ అయిపోయి ఉన్నాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రేస్ డౌన్ ద కల్ప్రిట్. ఓకే, ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సిఐ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల సువర్చల సిఐ బాబ్జీ గారు మీడియాని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సువర్చల నువ్వు నన్ను వదులుకున్నావంటరా? వెళ్ళు, వదులే, నువ్వు ఉండు, నేనే పోతాను. సువర్చల ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, 2 పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని. చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా!
మగాళ్ళెవరు? కింది కనపడక కళ్ళజోడు పర్చేస్తాను, కష్టంగా ఉంది. ఇప్పటికే మనం గుర్తుపట్టేసేలాగా ఉన్నారు, తప్పించుకోలేము మనం. వచ్చిన పని చూడండి. ఎవరయ్యా మీరు? అమ్మాయి తరపున గెస్ట్లా, అబ్బాయి తరపున గెస్ట్లా? ఆంటీ సైడ్ ఆర్కెస్ట్రావా? మరి నువ్వేటి ఎలాగొన్నావు? ఎర్ర సముద్రంలో ఇదే నల్ల సొర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది, ఏంటి సంగతి? బలం కోసమని వయాగర వాడాడు, ఎఫెక్ట్ పైకి కొట్టింది, కింద అలాగే ఉండిపోయింది. నాకెందుకు మీ మీద చాలా డౌట్ గా ఉంది. మాకి వంకర మాదేవ్ మీద మీకు డౌట్? వంకర మాదేవ్? శంకర మాదేవ్ కజిన. ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది. నీ గట్ట అస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ సరే అనుకుంటే మరి లేచి ఆడుతున్నాడు. శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో చిక్కుంటే చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును, తెలుగోడి పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుకు? సింగ్ కాదా, సింగరా. తెలిసిపోయింది. విడిది సింగరా. మండపానికి ఎటు వెళ్ళాలి? ఇదిగా ఇటు. మేము అటు నుంచి వెళ్తామే. అలాగే ఏ అమ్మాయిలు ఎవరు? నో టచింగ్స్. లుకింగ్స్ గా వాడడం. పోనీ పేర్లని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పావు? సిమ్రాన్, హాసిన్, క్రోసిన్, మెటాసిన్. ఈ అమ్మాయి పేరు నేను చెప్తా. ఈ అమ్మాయి పేరు అనాసి. ఆ అమ్మాయి పొట్టు చూడగానే నా తలపు గాయ పోయింది. ఇంకోసారి చూడగా డబ్బులు పోతా. మేము ఇటే కదా వెళ్ళాల్సిందే. పదండి. నాకే షాక్ ఇచ్చాడు. డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారా? సార్ ఒక్కసారి సిమ్రాన్ బొట్టు చూపిస్తూ ఒక్క మగాడు పాట వేయించండి. నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావా, సిమ్రాన్ బొట్టు చూడడానికి వచ్చావా? ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్, మీ ప్రోగ్రామ్ కట్. ఏట్రా ఇది? కాదేటిది? ఇక్కడ ఎవడు గెస్టో, ఎవడు గోండావో, ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి. నేను బొట్టు డాన్స్ చూడాల్సిందే. సర్లే ఏదో డాన్స్ చూసుకో. కావాలంటే ఆగమ్మా, కావాలంటే ఇదిగో యాంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది, అది కూడా చూసుకో. ఏంట్రా ఎదవా, నేను డాన్స్ చేస్తే చూస్తావా? ఎప్పటి వరకు నా మొగుడికే చూపించలేదు. ఏంటయ్యా డాన్స్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మా వాడికి కొట్టి కొట్టి పొట్ట బెలూన్లా ఉబ్బింది, ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం. ఎక్స్క్యూజ్ మీ. సరిపండి. బల్ల 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 బల్లే. యావండి మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కామసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే. అయ్య